194 దగ్గరైతే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. మనం ఆర్డర్ ప్లేస్ చేసే టైంకి మన స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్‌లో లేదు. ఆ తర్వాత నేను ఆన్ చేయడం జరిగింది. సో, ఈరోజు మన వ్యూ కాల్ సైడ్ ఎందుకుంది? ఆ ట్రేడ్ లాజిక్కు అండ్ ఆ ట్రేడ్‌లో మనం ఎంత ఎస్ఎల్ ఇచ్చాం? ఎంత టార్గెట్ బుక్ చేసుకున్నాం? స్టెప్ బై స్టెప్ నేను ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ పాయింట్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే తక్కువ క్యాపిటల్ తోటి ఆప్షన్ బయింగ్ చేస్తున్నారో వాళ్ళకి 1 లాట్, 2 లాట్స్ తోటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎవ్రీ పాయింట్ అయితే చూడండి. మీకు సైకాలజికల్‌గా చాలా ఎక్కువ మీకు హెల్ప్ అయితుంది. ప్లస్ మీరు ట్రేడ్‌ని ఎలా హోల్డ్ చేయాలో కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఫస్ట్ మనం కాల్ సైడ్ ఎందుకున్నామో దాని గురించి మాట్లాడుకుందాము. దాని గురించి మనం ఇండెక్స్ చార్ట్‌లోకైతే రావాలి. ఫస్ట్ మనం ఇండెక్స్ చార్ట్‌లోకొస్తే మనకి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అదొకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇది రీసెంట్ సెల్లర్ జోన్స్ అనమాట. సెల్లర్ జోన్ అంటే ఏం లేదు. జస్ట్ అదొక సప్లై ఆర్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. అండ్ బయర్ అంటే జస్ట్ ఒక డిమాండ్ లేదా సపోర్ట్ అనుకోవచ్చనమాట. సో, మీకు ఇక్కడ ఇది ఒక సప్లై జోన్ పైన మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో, సప్లై జోన్ పైన ఓపెన్ అయిందంటే సింపుల్‌గా ఇది ఒక రెసిస్టెన్స్ అంటే దీనిపైన ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అయితదనమాట. ఓకేనా? సో, దీనిపైన ఓపెన్ అవ్వడంతోటి మనమేంటంటే ఇక్కడ ఎలాగో ఓపెన్ అయింది గదా! ఇక్కడున్న సెల్లర్స్ అందరూ ఎస్ఎల్స్ హిట్ అవుతాయి గాబట్టి, మనం అప్ సైడ్ వ్యూ అయితే పెట్టుకున్నామనమాట. దానికి తగ్గట్టే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాము. మనం ఎప్పుడైనా ప్రీమియమ్స్‌లో ఎక్కువ అనాలిసిస్ చేస్తాం గాబట్టి, మనం ఈ టైంకి మనం ఈ జోన్‌లో 186 దగ్గర ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేశామనమాట. సో, మనకి అది ప్రైస్ 186 దాకా అయితే రాలేదు. సో, 186కి కొంచెం 190 ఆ జోన్‌కొచ్చి వెళ్ళిపోతుంది. సో, నేను 2 లాట్స్‌తో ట్రేడ్ చేస్తాను. సో, 2 లాట్స్‌తో ట్రేడ్ చేసే ముందు నాకు ఫస్ట్ ఆర్డర్ నేను 190కే ప్లేస్ చేసేసాననమాట. సో, నాకక్కడ ట్రిగ్గర్ అవ్వలేదు. ఓకే. నాకెందుకో ట్రేడ్ మిస్ అయిపోతదనిపిచ్చింది. సో, నేనేంటంటే 2 లాట్స్ తోటి ఒకటేసారి అంత పైన కొనడం కరెక్ట్ కాదు గాబట్టి, ఒక 194కి 1 లాట్ కొంటాను. ఒక 6-7 రూపీస్ కిందకొచ్చినప్పుడు ఈ లెవెల్ దగ్గర పిన్ పాయింట్‌గా 186కి ఇంకొకటి ఎగ్జిక్యూట్ చేద్దామని జెప్పి 2 లాట్స్ తోటి టాప్‌లో కొని రిస్క్ చేసే బదులు సింగిల్ లాట్ తోటయితే హోల్డ్ చేస్తే ఒకవేళ వస్తే ప్రాఫిట్ వస్తుంది. లేదంటే మన లెవెల్‌కొచ్చిన తర్వాత ప్రాపర్ ఎంట్రీ తోటి సెకండ్ లాట్ ఎంటర్ అయిపోతామనమాట. ఆ ఉద్దేశ్యంతోటి మనమైతే 194 దగ్గర ప్రాపర్‌గా ఎంట్రీ తీసుకున్నాము. మన వ్యూ సప్లై పైన ఓపెన్ అయింది కాబట్టి, మనం ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాము. అండ్ మనకి ప్రాపర్‌గా మన లెవెల్ పైన గూడా మనకి ఎంట్రీ అయితే దొరికిందనమాట. మనకి ఇక్కడే ఎంట్రీ యాక్టివేట్ అయితది. కాకపోతే మనం ఆ టైంకి అలర్ట్‌గా లేము కాబట్టి, సో, మనం ఈ రేంజ్‌లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నామనమాట. ఇప్పుడు మనం లైవ్ ట్రేడ్ ఒకసారి అయితే చూద్దాము. మనకి ఎస్ఎల్ వస్తుందా? టార్గెట్ వస్తుందా? 15 పాయింట్స్ ఎస్ఎల్ ఇస్తే అట్‌లీస్ట్ 1:1 ఆ తర్వాత కన్ఫర్మ్‌గా 1:2 వచ్చేటట్టు చూసుకొని ఆ ట్రేడ్‌ని అయితే ప్లాన్ చేసుకోవాలనమాట. మనకైతే ఆల్‌మోస్ట్ ఒక 10 పాయింట్స్ అయితే ఈ ట్రేడ్‌లో రావడం జరిగింది. మనం ట్రేడ్ తీసుకుంది 194 మనకైతే ఇప్పుడు 204 నడుస్తుంది. స్టాప్ లాస్ నేను 164 పెట్టాను. అంటే ఓవరాల్‌గా నేను ఒక ట్రేడ్‌కి 2000 ఇస్తాననమాట. 2 లాట్స్ తోటి ట్రేడ్‌కి 2000 ఇస్తున్నానంటే 15 పాయింట్స్ ఇస్తాననమాట. ఇప్పుడు మరి ఇక్కడ 2000 ఇక్కడేంటి 30 పాయింట్స్ ఎందుకిచ్చారు అనంటే, సో, నేను ఇక్కడ 30 పాయింట్స్ ఇవ్వలేదు. నేను 187కి ఇంకొక ఆర్డర్ ట్రిగ్గర్ చేద్దామని జెప్పి జస్ట్ అట్లా పెట్టాననమాట. సో, నాకిక్కడికి 187కి ప్రైస్ వస్తే నేను ఇంకొక లాట్ ట్రిగ్గర్ చేసేసి అప్పుడు యావరేజ్ ప్రైస్ వస్తుంది కదా! దానికి తగ్గట్టు 15 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టి వదిలేస్తాననమాట. సో, పర్ ట్రేడ్ నాది రిస్క్ 2000 ఉంటుంది. టార్గెట్ ఎంత ఉంటుంది? 4000 ఉంటుందనమాట. సో, నాకైతే సింగిల్ లాట్ ప్రస్తుతానికి ఎగ్జిక్యూట్ అయింది. సో, మళ్ళీ మనకి 187కొస్తే ఇంకొక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈలోపు ట్రేడ్ రన్నింగ్ అవుతుంది కదా! చూద్దాం మనకి ఎట్లా ఉంది ఏంటిది? దానికి తగ్గట్టు మనం టార్గెట్ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మన ప్లాన్ ప్రకారం 187కి సెకండ్ లాట్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాం కదా! కానీ మనకైతే ఎంట్రీ రాలేదు. అండ్ మనకైతే 20 పాయింట్స్ వెళ్ళిపోయిందనమాట. సో, ఇక్కడ సైకాలజికల్‌గా ఏంటంటే మనం ట్రేడ్‌ని వదిలేయలేదు. సింపుల్‌గా రిస్క్ మేనేజ్ చేసుకొని సింగిల్ లాట్ తోటి ట్రేడ్‌ని క్యాప్చర్ చేశామనమాట. ఇప్పుడు వృధాగా నేను నాకు 187కి వస్తేనే నేను 2 లాట్స్ తోటి ట్రేడ్ తీసుకుంటాను అనుకోనుండుంటే నాకు ఈ 15 పాయింట్స్, ఈ 20 పాయింట్స్ వచ్చుండేవి కాదు. ఓకేనా? సో, నేనేం చేశానంటే ఒక సింగిల్ లాట్ తోటి తీసుకుంటే మనకి ఒకవేళ ఈ తర్వాత ఏదైనా ఎంట్రీ వస్తే దాన్ని ఇంకొక ట్రేడ్ మేనేజ్ చేసుకునేలా చూసుకున్నాననమాట. సో, ఈ పాయింట్స్‌ని అయితే క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను 1:1 అయితే టార్గెట్ పెట్టేసుకొని నా ట్రైలింగ్ ఎస్ఎల్ కూడా జస్ట్ ఒక 2 రూపీస్ పైకి తీసుకొచ్చాను. ఎందుకంటే ఒకవేళ సిటీసీ కొడితే బ్రోకరేజ్ తోటి కవర్ అయిపోతదని చెప్పి అలా చేశాము. సో, ఇప్పుడు చూద్దాం మనకి 226 టార్గెట్ కొడుతుందా? లేకపోతే ఎస్ఎల్ వచ్చి మళ్ళీ సిటీసీ కొడుతుందో లేదో చూద్దాం. ఈలోపు ఒకవేళ సిటీసీ కొడితే నేను నెక్స్ట్ ట్రేడ్ కూడా ప్లాన్ చేస్తాను. సేమ్ మళ్ళీ 187కి నేను ఈసారి అయితే 2 లాట్స్ అయితే ట్రిగ్గర్ చేస్తాను. సో, అక్కడన్నా మనకి ప్రాఫిట్ వస్తదో లేదో చూద్దాం. మీరిక్కడ చూసుకుంటే మనకి ఆల్‌మోస్ట్ 1700 ప్రాఫిట్ అయితే చూయించింది. మళ్ళీ ఇప్పుడు మనకి ఒక 800 ప్రాఫిట్ అయితే చూయిస్తుంది. సో, ఇక్కడ మనం అట్‌లీస్ట్ 1:1 అయితే బుక్ చేసుకోవాలి. మనకి డేటా క్లియర్‌గా సెన్సిబుల్‌లో 1:3 ప్లస్ అయితే ఉంది. సో, ఇలాంటి టైంలో మనకి 30 పాయింట్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో, మనం ఎట్లనో మంచి ట్రేడ్ క్యాప్చర్ చేసాం. అండ్ గ్రీన్‌లో ఉన్నాం కాబట్టి మనం ఎలాగో సిటీసీ పెట్టి వదిలేసాం. ప్లస్ మంచి డేటా ఉంది. ఇలాంటప్పుడు కూడా మీరు హోల్డింగ్ చేయకుండా టెన్షన్‌లో నాకు అయ్యో! రాదు ఒకవేళ కొట్టేస్తదేమో, ఇది కూడా డికే అయ్యి సిటీసీ కొట్టేస్తదేమో అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొడితే కొట్టేయండి. మీరైతే మీ లాస్‌ని ఒక్కసారి మీ ట్రేడ్‌లోకి దిగిన తర్వాత మీరు ట్రేడ్‌కి ముందు ఏమనుకున్నారో అదే ఇంకా కంటిన్యూ చేయాలి అంతే. ఎస్ఎల్ ఆర్ టార్గెట్ పెట్టి వదిలేయాలి. అప్పుడే మీరు రోబోలాగా అయితే గట్టిగా ఉండగలరు. మీరు అలా కాకుండా మీ ఎమోషన్స్ తీసుకొచ్చి ట్రేడ్‌కి కనెక్ట్ చేస్తే
మీరు పెద్ద టార్గెట్స్ అయితే అస్సలు కొట్టలేరు. సో, ఇప్పుడు మనం చూద్దాం టార్గెట్ వస్తుందో లేదో. 10:45కి మన టార్గెట్ అయితే హిట్ అయింది. 10:15కి మన ఎంట్రీ. ఆల్‌మోస్ట్ 30 మినిట్స్ మనమైతే ఈ ట్రేడ్‌ని రైడ్ చేసాము. మనకి రూ. 2 తోటి టార్గెట్ అయితే మిస్ అయ్యి మళ్ళీ కిందకొచ్చింది. ఆల్‌మోస్ట్ ఒక 15-16 పాయింట్స్ వచ్చి, ఆ తర్వాత మనల్ని ఎమోషనల్‌గా కొంచెం సేపు ట్రాప్ చేసి మనకైతే టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి మనకేం జరుగుతుంది, డైరెక్ట్ సీటీసీ దాకొస్తుంది. సీటీసీ దాకొచ్చి ఒక్కొక్కసారి ఎస్ఎల్ కూడా కొడుతుంది. ఇలాంటప్పుడు మనం ఎక్కువ స్ట్రెస్ అయిపోతామనమాట. వెంటనే ఓవర్ ట్రేడింగ్ చేస్తాం. సో, ఇలాంటి రోజులు మనం అవాయిడ్ చేయాలి. మీరు ఒక చిన్న రూల్ పెట్టుకోండి. నేను 2 ట్రేడ్స్ చేస్తాను పర్ డే. పర్ ట్రేడ్‌కి నేను 15 పాయింట్స్ ఎస్ఎల్ ఇస్తాను. సో, ఓవరాల్‌గా నేను 30 పాయింట్స్ ఎస్ఎల్ ఇస్తాను. 30 పాయింట్స్ ఎస్ఎల్ అంటే 2000 పర్ ట్రేడ్ అనమాట. ఓకేనా? 2000 పర్ డే అనమాట లాస్ లిమిట్. మీకు లాస్ లిమిట్ మంచిగా 2000 ఉంటది. మీరు అట్‌లీస్ట్ 1:1 కన్నా ట్రై చేయండి. ఓకేనా? రూ. 1000 ఎస్ఎల్ ఇస్తున్నారంటే కనీసం 1000 అన్నా బుక్ చేసుకోండి ఫస్ట్ స్టేజ్‌లో. ఆ తర్వాత 1000కి 2000 అయితే తీయడానికి ట్రై చేయండి. ఇలా మీరు రిస్క్‌ని మేనేజ్ చేసుకుంటూ రిస్క్ రివార్డ్‌ని గాని మీరు కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తుంటే మీరు ట్రేడింగ్‌లో సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువుంటుందనమాట. సో, ఈ ట్రేడ్ ఎనక క్లియర్ లాజిక్ అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇది సప్లై పైన ఓపెన్ అయింది. సో, మనకక్కడ ఫిక్స్ అయిపోయింది కాల్ సైడ్ ఉందని. ఆ తర్వాత మనం సెన్సిబుల్ డేటా కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. ఆ టైంకి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కాల్ సైడ్ అయితే మంచి డేటా ఉంది. మనకి ఇక్కడ చూడండి 10:00కి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కాల్ 1:4 ప్లస్ ఉందనమాట. మనకి 2 కన్ఫర్మేషన్స్ అయితే వచ్చేసాయి. మనం ఇప్పుడు ఎంట్రీ ఒక్కటే ప్లాన్ చేసుకోవాలి. మనకి 206 దగ్గర ఆ టైంకి ప్రైస్ ఉంది. సో, నేను జస్ట్ ఒక పుల్ బ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాననమాట. సో, కరెక్ట్ టైంకి మనకి ఒక పుల్ బ్యాక్ అయితే వచ్చింది. ఇన్ ద సేమ్ టైమ్ మనకి ఇండెక్స్‌లో కూడా 375 అయితే టచ్ అయింది. సో, ఇక్కడ మనకైతే మంచి పుల్ బ్యాక్ అయితే వచ్చింది. సో, ఇక్కడ మనం వెంటనే ఎంట్రీ అయితే పెట్టేసాం. ఇక్కడ నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే 2 లాట్స్ కోసం పిన్ పాయింట్ ఎంట్రీ అని వెయిట్ చేయకుండా ఒక్క లాట్ తోటి రిస్క్ తీసుకున్నాను. సో, మీరు కూడా నా దగ్గర 5 లాట్స్ ఉంది. నేను ఎవ్రీడే 5 లాట్స్‌తో చేస్తాను. 10 లాట్స్‌తో చేస్తాను. నా లెవెల్‌కొచ్చినప్పుడే నేను ఎంట్రీ తీసుకుంటాను అని చెప్పి మీరు వెయిట్ చేయకుండా మీకొక లెవెల్ ఉంటుంది గదా! అక్కడి నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఉంటది. మీకు ట్రేడ్ మిస్ అయిపోయిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యి మీరేం చేస్తారు ఆ తర్వాత ఈ టాప్‌లో ఎక్కడం, లేకపోతే ఈ టాప్‌లో ఎక్కడం ఇలా ట్రై చేస్తారనమాట. సో, మీకు ఇదొక జోన్ లాగానే దొరుకుతది. ఎవ్రీ టైమ్ పిన్ పాయింట్ ట్రేడ్స్ దొరకవు. మీరు ఒక్కొక్కసారి 2, 3 రూపీస్ పైన గూడా తీసుకోవాల్సొస్తుంది. ఒకటేసారి 10 రూపీస్ పైన, 20 రూపీస్ పైన తీసుకోవాలని చెప్పి నేనెప్పుడు అనను. మీకొక జోన్ ఉంటుందనమాట. ఈ జోన్‌లోకొచ్చినప్పుడు 1 ఆర్ 2, 3 రూపీస్ దగ్గర మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో, మీరు అలా ప్లాన్ చేసుకొని మీకు బాగా రిస్కీగా అనిపిస్తున్నప్పుడు సింగిల్ లాట్ తోటి ట్రై చేయండి. మీ ఎస్ఎల్‌ని ఒక 15 పాయింట్స్ ఎస్ఎల్ అనుకోండి. దాన్ని ఒక 20 పాయింట్స్ అట్లా ఇంక్రీజ్ చేసుకొని సో, నెక్స్ట్ టార్గెట్ కూడా 1:1 లేకపోతే 1:2 ఇప్పుడు 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టినప్పుడు 40 పాయింట్స్ టార్గెట్. ఇలా మీరైతే పెట్టుకొని మీరు ట్రేడ్‌ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. ఇప్పుడు మీకు ఒకవేళ 1:1 పెట్టుకున్నప్పుడు మీరు 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టారు. మీకు ఒక 20 పాయింట్స్ టార్గెట్ రాంగాల్నే మీరు సీటీసీ పెట్టుకొని హోల్డ్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువుంటుందనమాట. ఎందుకంటే మీరు మీ యాక్చువల్ క్వాంటిటీ అది కాదు. మీ యాక్చువల్ క్వాంటిటీ ఒక 5 లాట్స్. మీరు కానీ ఏం చేశారు ఒక 2 లాట్స్ తోటే తీసుకున్నారు. ప్లస్ మీ ఎస్ఎల్ కూడా చిన్నగా ఉంది. సో, మీరు రెగ్యులర్‌గా ఒక ట్రేడ్‌కి 2000 ఎస్ఎల్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్రేడ్‌కి మాత్రం 1000 ఇస్తున్నారంటే మీకంత భయం అనిపియదు. అక్కడే మీకు హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుందనమాట. సో, సైకాలజికల్‌గా మీరు స్ట్రాంగ్ అవుతారు. రేపు ఎప్పుడైనా 5 లాట్స్‌తో చేసినప్పుడు అరే! నేను ఆ రోజు నేను ఒక 50 పాయింట్స్ హోల్డ్ చేయగలిగాను. ఈ రోజు కూడా నేను చేయగలను అని చెప్పి మీకు మీరే ఓన్‌గా ట్రై చేస్తారనమాట. తక్కువ క్వాంటిటీతో అయితే చేయడానికి ట్రై చేయండి. ఎలాంటప్పుడు ట్రై చేయాలి? మీరు తీసుకునే ట్రేడ్ పైన ఎక్కువగా కాన్ఫిడెన్స్ లేకపోతే, మీరు ఆ ట్రేడ్‌ని మిస్ అయిపోతారేమో అని మీరు ఫీల్ అయినప్పుడు చిన్న క్వాంటిటీతోటయితే తీసుకోండి. మీకు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉండి మీ లెవెల్ దగ్గర మంచి ఎంట్రీ దొరికినప్పుడు మీ రెగ్యులర్ క్వాంటిటీతోటయితే ట్రేడ్ చేయండి. సో, ఈ వీడియోకైతే ఇంతేనండి. సో, ఓవరాల్‌గా మన ప్రాఫిట్ అయితే ఈరోజు నేను తర్వాత ఒక చిన్న స్కాల్ప్ కొట్టాను. సో, దాంట్లో ఒక 1100 అయితే వచ్చినాయి. సో, మనకి ఓవరాల్‌గా ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 3000 ప్లస్ అయితే ఉంది. ఇలాంటి లైవ్ ట్రేడింగ్ సెషన్స్ అయితే నేను రెగ్యులర్‌గా తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఓకే. నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎలా నేను ఆ ట్రేడ్‌ని మేనేజ్ చేశాను, స్టాప్ లాస్ తీసుకున్నానా, టార్గెట్ తీసుకున్నానా, తీసుకుంటే ఎంత తీసుకున్నాను, ఎట్లా రిస్క్‌ని మేనేజ్ చేసుకున్నానని మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు వాల్యూ ప్రొవైడ్ చేసిందని నేను అనుకుంటున్నాను. అంతేనండి. థాంక్ యూ. జై హింద్.